హలో ఫ్రెండ్స్, నా పేరు శివ. నేను న్యూజిలాండ్ ఆక్లాండ్ లో ఉంటానండి. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అంటూనే ఉండాలి అనే మనస్తత్వం అన్నది. ఈ రోజు మనం కార్ల దగ్గరికి వచ్చాం. కార్లు చూస్తా మాట్లాడుకుందాం. ఇక్కడ కారు ఎంత రేట్లు ఉంటాయో ఏంటో న్యూజిలాండ్ లో ఎక్స్పెన్సివ్ చూస్తా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. కొద్దిగా లైక్ అండ్ ఫ్రెండ్స్, ఈ కారు 2017 మోడల్. మనకి వచ్చి 22 ఏళ్ళు, ఇక్కడ 23 ఏళ్ళు చూపిస్తుంది కారు. ఇది 11,50,000 పడుతుంది ఫ్రెండ్స్. 23 ఏళ్ళు అంటే 23 ఏళ్ళు దాటేసి అంటే 11,50,000 ఈ కారు. బాగుంది కార్స్. లుక్ అండ్ రైస్ సేమ్ ఇదే అంతే. చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా కార్లు ఇది 7 లక్షల పడుతుంది అంటే 15 ఏళ్ళ 7 లక్షల పడుతుంది. కార్ లోపల కూడా చాలా బాగుంటాయండి. ఫెసిలిటీస్, ఇంటీరియర్ చాలా బాగుంది. చూడండి, 2017 మోడల్ ఇది. చాలా కార్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది 2013 ఏళ్ళు పడుతుంది. 6 లక్షలు పడుతుందండి ఈ కారు. 6.5 13 ఏళ్ళు 2013 మోడల్ ఇది. కారు లోపలంతా బాగుంది, నైస్ అండ్ క్యూట్. గ్యారంటీ 6 months గ్యారంటీ ఇస్తారు మనకి. చాలా బాగుంటుంది ఇది. కార్స్ అన్ని మనకి రిపేర్లు ఉన్నవండి ఎక్కువ. ఇది 26,000 పడుతుంది. 13 లక్షలు పడుతుందండి. $26,000 అంటే 13 లక్షలు ఈ కారు. ఈ కారు రిచ్ ఇక్కడ బాగా వాడతారు. ఈ కారు బ్రాండ్ లైక్ చేస్తారు అందరూ. 2019 ఇక్కడ యూజ్డ్ కార్స్ అండి. ఇవన్నీ యూజ్డ్ కార్స్ చూస్తున్నారు కదా. చాలా బాగుంటుంది యూజ్డ్ కార్స్ లో కూడా. చాలా నీట్గా ఉంటాయి. ఇది మార్తి, ఇది స్విఫ్ట్. ఇది 2017. ఇది 8 లక్షలు పడుతుందండి కారు. చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ రిచ్ కార్స్ ఇవన్నీ. 2017 మోడల్ ఇది. చాలా బాగుంటుంది కారు. మంది ఇదే కారు, వైట్ కార్ అనుకోండి. సేమ్ దీంట్లో ఫెసిలిటీ చేస్తారు, మందేరు. కార్లు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది వచ్చి వ్యాన్ వచ్చి మోడల్ చూస్తుంది. చాలా బాగుంటాయండి కార్స్, నీట్గా వాడతారు ఇక్కడ. ఎక్స్పోర్ట్ అయినా 2020 30 ఏళ్ళు అంటే 31 పడుతుంది. 30 ఏళ్ళు కొందంటే 15 లక్షలు పడుతుందండి ఈ కారు. 2020. ఈ వ్యాన్స్ చాలా బాగుంటాయండి, అందరూ వాడతారు. గూడ్ సైకిల్గా డ్యూటీకి వెళ్ళేప్పుడు సామాన్ తీసుకొస్తారు. వెహికల్స్ ఎక్కువ వాడతారండి. 15 లక్షలు పడుతుంది అది. 15 లక్షలు అంటే మన ఇండియన్ కరెన్సీలో 15 లక్షలు పడుతుంది. ఇక్కడ అక్కడ ఎంత ఉందో తెలియదు మనకు రేట్లు. ఇది మనం ఇక్కడ అదే 4 years టైం వారంటీ ఇస్తున్నారు మనకి. చూడండి, ఇక ఫెసిలిటీస్ బాగుంటాయండి కార్స్కి. ఇది 2016. ఇది 7 లక్షలు పడుతుందండి కార్డు. 14 ఏళ్ళు అంటే 7 లక్షలు. చాలా బాగుంటుందండి కారు. ఇన్సైడ్ కూడా కార్లు నైస్గా ఉంటాయండి ఇక్కడ. చాలా బాగుంటాయి, మంచిగా వాడతారు. అన్ని పెట్రోల్ కార్లు, ఆటోమేటిక్ కార్లు. ఇవన్నీ ఎక్కువ ఆటోమేటిక్గా ఉంటాయి. డీజిల్ కార్లు ఉండవు, ఓన్లీ పెట్రోల్తో నడుపుతాయి ఇక్కడ మనకి. ఇది షిఫ్ట్. ఇది 2014. ఇది 7 లక్షలు పడుతుందండి కారు. ఇది 14 ఏళ్ళు వస్తుంటే చాలా బాగుంటాయి కార్స్ అన్ని. చూసారా కార్ స్పెసిఫికేషన్ బాగుంటాయి ఇవన్నీ. ఇదంతా చాలా పెద్ద కార్ అండి, పెద్ద సేల్ ఇది. మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా 2016 ఫోర్డ్ ఇది.
$13 అంటే 6 లక్షల పడుతుంది. అది మన ఇండియన్ కార్ లో అండి. 2016 చాలా బాగుంటుంది అండి కార్ ఇది. ఇంటీరియర్స్ చాలా బాగుంటాయండి. ఇక్కడ చాలా కార్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మాక్సిమం 500 కార్లు ఉంటాయి వీళ్ళ దగ్గర. ఈ కార్ వచ్చి 8 లక్షలు పడుతుందండి. చాలా బాగుంది ఈ కార్. కార్ని బట్టి ఉంటాయిలేండి, మన తీసుకున్న దాన్ని బట్టి. ఇది 13 లక్షలు పడుతుంది వ్యాను, నిషా వాడిది. ఇక్కడ ఎక్కువ వాడతారండి వర్క్ గురించి. మనంగా ఒకటి తీసుకోవాలి, ఎస్టిమేట్ తోటి తీసుకుందాం. నెక్స్ట్ ఇట్లా 25లో తీసుకుందాం. ప్లానింగ్ ఉంది ఒకటి తీసుకుందామని. ఎందుకంటే లగేజ్ వేసుకెళ్తే ఇబ్బంది అవుతుంది వర్క్కి. ఫ్యూచర్లో తీసుకోవాలి ఒకటి. ట్రాలీ ఎక్కువ వాడతారు ఇక్కడ జాబ్స్కి. ప్రతి కారు బాగుంటాయండి ఇక్కడ. ఇది ఆటో మోడ్లో, ఇది ఆటోమేటిక్ అండి. ఇది బ్యాటరీ కార్. ఇది ఆటోమేటిక్ ఛార్జ్ చేయద్దు. బ్యాటరీ, పవర్ స్టీరింగ్, ఆటోమేటిక్ గేర్స్. ఇది అంతా 2015 5 లక్షలు పడుతుంది. ఇది 5 lakhs. ఇది 5 lakhs పడుతుందండి కారు. 2015. చాలా ఉన్నాయండి కార్స్ ఇక్కడ. మినిమం 500 కార్స్ ఉంటాయి ఇక్కడ. అన్ని కండిషన్లో ఉంటాయండి, మనకి గ్యారంటీ ఇస్తారు. ఇది చూడండి బొడ్డు కార్లో ఉంది. ఇది మారుతి సుజుకి వాడిది. 2014 8 లక్షలు పడుతుంది. ఇది వీళ్ళే ఫైనాన్స్ చేస్తారండి. మన ఇండియన్ లైసెన్స్తో ఇక్కడ డబ్బులు కట్ట అవసరం లేదు. మన ఇండియన్ లైసెన్స్ ఇక్కడ వర్క్ ఉంటే చాలు, వర్క్ ఏదో ఉంటే చాలు ఫ్రీగా ఇచ్చేస్తారు. డబ్బులు ఏం కట్టించుకోరు. వీక్లీ కట్ చేసుకుంటారు, వీక్లీ కానీ మంత్లీ కానీ. నేను అలా తీసుకున్నానండి. మన ఇండియన్ లైసెన్స్ ఉంటే చాలు ఇచ్చేస్తారు. ఇక్కడ కారు మనకు డౌన్ పేమెంట్స్ ఏమి ఉండవు. మనకైతే డౌన్ పేమెంట్లు కట్టాలి కార్లు. ఇది 2014. ఇది 8 లక్షలు పడుతుంది, 8 lakhs. ఇదైతే 2017. ఈ కార్ నాకు ఇష్టం అండి. ఈ కార్ అండి. ఇది 8 లక్షలు పడుతుంది. ఇది కూడా 8 లక్షలు 9 లక్షల్లో ఉన్నాయండి కార్స్ అన్ని. ఏ కార్ అయినా 8 లక్షలు 9 లక్షల్లో ఉన్నాయి కార్స్. చూసారు కదా, చాలా నైస్గా ఉంది. చాలా నైస్గా ఉన్నాయి కార్స్ అన్ని. చూద్దాం గట్టిగాడే. చాలా మంది వస్తున్నారు కస్టమర్స్ కదా. ఇవాళ సాటర్డే కాబట్టి సాటర్డే సండే రష్ ఎక్కువ ఉండుద్ది. ఇవన్నీ కార్స్ చూడండి. ఎంత బాగుండయో. 15 లక్షలు పడుతుంది ఈ కారు. 2017 మోడల్. ఇది ఇంటీరియర్ చాలా బాగుంటుంది. ఆటోమేటిక్ అంతా ఇంటీరియర్ చాలా బాగుంటుంది. హలో ఫ్రెండ్. Hey, how are you? Right, good? Good. Awesome, it's good. It's fine. Okay. Get it. చూడండి ఫ్రెండ్స్, మనం డేట్గా ఉండే కార్స్ ఇంకా చూద్దాం. డేట్గా ఇంపార్టెంట్ కార్స్ పెడతారు వీళ్ళు లొకేషన్ కోసం. ఇది 2014 8 లక్షలు పడుతుంది. ఇది 8 lakhs.
ఇది 5,00,000 2012 మోడల్ కార్ ఇది 5.5 ఇది చూడండి. ఇది 13 లక్షలు 2019 7 సీటర్ అండి. 7 సీటర్ ఇది. ఇది 13 లక్షలు ఇది జీప్ ఇది 2019. మనకు తక్కువగా ఉంటాయండి. ఇది 5 లక్షలు కారు 2014 షిఫ్ట్. మనకు తక్కువగా ఉంటాయి కార్లు. టైర్స్ అన్ని బాగుంటాయి. మనకి 6 months వారంటీ ఇచ్చేయచ్చు, ఇబ్బంది ఏం లేదండి. ఇది 4 లక్షలు కారు. మనకి బయట 2 లక్షలు 3 లక్షలు కాడ దొరుకుతాయి కార్లు. BMW కూడా 3 లక్షలకు వచ్చేస్తాయండి అవుట్ సైడ్. ఇది 5,00,000 కారు ఇది. టైర్లు చూడండి, టైర్లు ఇట్లా అన్నీ బాగున్నాయి. మన లొకేషన్ పెట్టి బాగుంటాయి. ఇక్కడ కార్లు చాలా బాగుంటాయండి. జంగపట్టు ఇక్కడ రోడ్లు కూడా బాగుంటాయి కాబట్టి నీట్గా పడతారు ఇక్కడ ఈ కార్లు. చూసారు కదా ఫ్రెండ్స్ కార్లు. ఇప్పుడు కార్లు అన్నీ చూసారు కదా. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ట్రై చేయొచ్చు. ఇక్కడ కార్స్ చాలా ఎక్స్పెన్స్ అండి. బైకులు ఉండవు, కార్లే అన్నీ. బైకులు కొనలేమండి, కార్లే కొనగలం మనం. ఇక్కడ మనకి వారంటీ ఇస్తారు 2 years దాకా. మనం రిపేర్ చేయాల్సిన అవసరం లేదండి. అంత గట్టిగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, దాంట్లోనే ఉండాలనుకుంటారండి. మనస్తత్వం నాది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్, సీ యూ.